హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రశాంత్, రామలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద పక్కపక్కన కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు తాళిని ప్రశాంత్ చేతికి ఇస్తూ, బాబు అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా జానకి ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో ప్రశాంత్, రామలక్ష్మి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏమైంది జానకి, ఎందుకు అలా పెళ్ళిని ఆపుతున్నావని చెప్పి రఘురామ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జానకి, రామలక్ష్మి మెడలో తాళి కట్టే అర్హత వాడికి లేదండి, తప్పు చేసింది వీడు, శిక్షను అనుభవించేది మాత్రం శౌర్య. వీడి కోసమని చెప్పి శౌర్య నిందలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్నాడు. వీళ్ళ నాన్న నిజం చెబుతానని మీ దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళమ్మ ప్రమిళనే ఆయన్ని మీ దగ్గరికి రానివ్వకుండా ఆపేసింది అని చెప్పి ఇక జానకి జరిగిందంతా కూడా రఘురామ్కి చెబుతూ ఉంటుంది. దాంతో రఘురామ్, ఏంటి జానకి ఇదంతా, నీ కూతురు వైపు కావాలని మాట్లాడుతూ ఈ పెళ్ళిని ఆపాలని చూడకు. రఘురామ్ కూతురు పెళ్ళి పీటల మీద ఆగిపోయిందంటే నాకు ఎంత పరువు నష్టం అని చెప్పి రఘురామ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రశాంత్ కూడా, ఏంటి అత్తయ్య గారు మీరు అనవసరంగా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, తప్పు చేసిన వాడే తప్పు నేనే చేశానని ఒప్పుకున్న తర్వాత మీరు ఇంకా ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? మామయ్య గారు, మీరైనా అత్తయ్య గారికి అర్థమయ్యేలాగా చెప్పండి, ఎందుకు అత్తయ్య గారు నా గురించి అలా మాట్లాడుతున్నారని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే, రే నీచుడా, నీ గురించి ఆయనకి అర్థం కాకపోవచ్చు, కానీ నాకు బాగా తెలుసు అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. ప్రమిళ వైపు చూస్తూ జానకి, వదిన గారు, కనీసం మీరైనా చెప్పండి, నా కూతురు మెడలో వాడు ఊరితాడు వేయకుండా మీరే కాపాడండి అని చెప్పి జానకి అలా ఏడుస్తూ చెబుతూ ఉంటే, ఇక అప్పుడు ప్రమిళ ఏమీ మాట్లాడలేక మౌనంగా నిలబడి తనలో తాను బాధపడుతూ ప్రశాంత్ తన భర్త తల మీద కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏవండి, నేను చెప్పేది నిజమండి అని జానకి రఘురామ్కి చెబుతూ ఉంటుంది. ఇందాక అక్కడ వాళ్ళిద్దరూ గొడవ పడినప్పుడు ఆద్య కూడా అక్కడే ఉంది, కావాలంటే ఆద్యని అడగండి అని చెప్పి జానకి అంటూ ఉంటే, అప్పుడు రఘురామ్ ఆద్య వైపు చూస్తూ, చూడాద్య, ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక నమ్మకం ఉంది, దయచేసి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు, కావాలనే రామలక్ష్మి వైపు మాట్లాడకు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక రఘురామ్ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎవరి మాటలు కూడా నమ్మడు. తర్వాత ఒక్కసారిగా ప్రమిళ, అన్నయ్య గారు, ఈ నీచుడి గురించి వదిన చెప్పిన ప్రతి మాట కూడా నిజమని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మండపం దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక రఘురామ్ కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే, రే నోర్ముయ్, ఇప్పటి వరకు తెలుసో తెలియకో నేను కూడా నీ పాపంలో భాగం పంచుకున్నాను, ఇప్పటికైనా నన్ను నిజం చెప్పనివ్వు అని చెప్పి ఇక ప్రమిళ రఘురామ్తో, అన్నయ్య గారు, ఎప్పుడైతే ప్రశాంత్కి రామలక్ష్మి సంబంధం కుదిరిందని తెలిసిందో అప్పుడే రామలక్ష్మి శౌర్యని ప్రేమిస్తుందన్న విషయం బయటపడింది. అప్పటి నుండే ప్రశాంత్ ఎలాగైనా సరే రామలక్ష్మిని బెదిరించి తనని బలవంతంగా లొంగ తీసుకోవాలని చూశాడు. ఆ రోజు గుడిలో పానకంలో మత్తుమందు కలిపింది కూడా వీడే. రామలక్ష్మిని ఆ పాడుపడ్డ బంగళాకు తీసుకువెళ్ళి తనని చెరచాలని చూసింది కూడా వీడే. రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేస్తే ఎలాగైనా సరే రామలక్ష్మి తనని పెళ్లి చేసుకుంటుందని చెప్పి వీడిదంతా చేశాడు. ఆ రోజు రామలక్ష్మిని కాపాడడానికి అక్కడికి వెళ్ళింది నా పెద్ద కొడుకు శౌర్య. కానీ కుటుంబం కోసం నిందలన్నీ కూడా వాడు తన మీద వేసుకుని అవమానాలను భరించాడు అని చెప్పి ప్రమిళ అంటూ ఉంటుంది. చివరకు వాడి నిజాయితీని నిరూపించుకోవడానికి సాక్ష్యం వాడి దగ్గర ఉన్నా కూడా నేను అడిగానని చెప్పి ఆ వీడియోని కూడా వాడు డిలీట్ చేశాడు. కుటుంబం కోసం వాడు అంత గొప్ప త్యాగం చేశాడు అని చెప్పి ఇక అలా ప్రమిళ శౌర్య గొప్పతనం గురించి, ప్రశాంత్ రాక్షసత్వం గురించి రఘురామ్కి మొత్తం కూడా నిజం చెప్పేస్తూ ఉంటుంది. ఇక శౌర్య గొప్పతనాన్ని తెలుసుకొని రఘురామ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్లో ప్రశాంత్ని రఘురామ్ పోలీసుల చేత అరెస్ట్ చేయించి రామలక్ష్మిని శౌర్య దగ్గరికి పంపిస్తాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.